హాయ్ హలో వ్యూవర్స్ నమస్తే. అయితే బీసీలకు సీట్లు ఇవ్వట్లేదు కదన్న రాజకీయాలలో బీసీలకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లు ఇవ్వట్లేదు కదా, ఇస్తే మనం ఎందుకు గెలిపించుకోకపోతుంటిమి అనే మాట కొంతమంది మిత్రులు బయట మాట్లాడుతూ, మరి ఇదే పటాన్చెరు నియోజకవర్గం నుంచి మనం బీఎస్పీ నుంచి టికెట్ ఇచ్చినాం. అప్పుడు నేను డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. నేను బీఎస్పీ నుంచి నీలమ్మద్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎటు పోయారు మరి బీసీలంతా? అదేవిధంగా సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ అన్న కూడా ఇదే బీఎస్పీ నుంచి వేసిండు. మరి అప్పుడెక్కడ పోయారు బీసీలంతా? ఆలోచన చేయండి. ఎందుకంటే మన బీసీ నాయకునికి మనమే ఓటేసుకున్నప్పుడు, మన బీసీకి మనమే సపోర్ట్ చేయనప్పుడు మరి ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? ఇక ముందొచ్చే ఎలక్షన్లలో నన్ను బాగా ఆలోచన చేయండి, బాగా గట్టిగా నిర్ణయాలు తీసుకోండి. అయితే ఈ బీసీ అనే వాదంకి వస్తే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక మాట అంటారు. ప్రతి మీటింగ్లో, ప్రతి సభలలో, కొన్ని దగ్గర చర్చలు జరిగినప్పుడు సారీ మాట అనేటోడు. ఏమంటే, మనం ఏ బంతిలో కూర్చున్నాం అనేది కాదు, బకెట్ మనోని చేతులు ఉంటే ముక్కలు మనకు 4 ఎక్కువ పడతాయి అంటాడు సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బకెట్ ఇంకోని చేతిలో, మనం కూర్చున్నది ఏదో బంతిలా. ఆ వేసేటోడే మనోడు కానప్పుడు మనకు ముక్కలు ఎక్కడి నుంచి పడతాయి? మిత్రులు మీరందరూ గమనించాలి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ప్రవీణ్ సారు ఏడ మాట్లాడినా కూడా మాట చెప్పేది, బకెట్ మనోని చేతులు ఉన్నది అని అంటే ముక్కలు మనకు పడతాయి, నువ్వు ఏ బంతిలో నన్ను కూర్చో అంటుండే. ఇక బకెట్ ఒకని చేతిలో పెట్టి మనం ఏ బంతిలో కూర్చున్నా, ఫస్ట్ బంతి కావచ్చు లేదా లాస్ట్ బంతి కావచ్చు, నువ్వు ఏ బంతిలో కూర్చున్నా కూడా ముక్కలు పడి షారే పడుతుంది. అయితే మిత్రులు కూడా అందరు గమనించాలి. ఇప్పుడు బకెట్ మన చేతిలోకి వచ్చింది. ఎస్, మనం ఏ బంతిలో కూర్చున్నా కూడా ముక్కలు మనకు పడాల్సిందే, పడి తీరాలి. మిత్రులందరూ గమనించాలి. అదేవిధంగా ఇక్కడ మన కొండాపూర్ మండలంలో చూసుకుంటే సతీష్ ముద్రాజ్ కూడా బాగా కష్టపడతా ఉంటాడు. మన బీసీ బిడ్డనే, ఆదరించాలి, తప్పేముంది? సతీష్ ముద్రాజు మన బిడ్డనే కదా, మన బీసీ బిడ్డనే కదా. మన ఏమంటారు, ముద్రా సామాజిక వర్గం రేపు వచ్చే జనరల్ బాడీ ఎలక్షన్లలో దేనికన్నా పోటీ చేస్తున్నాడు అని అనుకుంటే ఆదరించండి. కొండపూర్ మండలం అందరికీ తెలిసిన విషయమే కదా, అతను మన బిడ్డ అని. అట్లా బీసీ వ్యక్తి ఎక్కడ పోటీ చేసినా కూడా మీరు అందరూ ఆదరించాలి, బీసీని గెలిపించాలి. రేపు కొండాపూర్ మండల్ జడ్పీటీసీగా నేనే బరిలో దిగుదామని అనుకుంటున్నా. మీ అందరూ ఆశీర్వాదం కూడా కావాలి. మీ అందరూ ఆశీర్వాదాలతో కొండాపూర్ మండల్ జడ్పీటీసీగా నేను వస్తా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదాలతో పాటు నన్ను పూర్తిగా మద్దతు తెలుపుతారు నాకు అని చెప్పి కూడా అందరినీ వేడుకుంటున్నా. నమస్కారం.